పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెల్లడించారు నార్త్ జోన్ డీసీపీ రశ్మి పెరుమాల్. సంతానం లేని వారిని ట్రాప్ చేస్తున్నారని తెలిపారు. రాజస్థాన్ దంపతులు ఆన్లైన్ డీటెయిల్స్తో ఇక్కడికి వచ్చారని అన్నారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారని తెలిపారు. డాక్టర్ నమ్రత దగ్గర చాలా మంది డేటా ఉందని, ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారంటున్న డీసీపీ పెరుమాల్తో మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. సృష్టి టెస్టేవ్ బేబీ సెంటర్కి సంబంధించి 8 మందిని అరెస్టు చేశారు. అందులో చైల్డ్ ట్రాఫికింగ్ కొనసాగింది. అయితే మన దగ్గర హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రశ్మి పెరుమాల్ మేడం ఉన్నారు. మేడం, ఎంతమందిని అరెస్ట్ చేశారు? అసలు మీకు ఈ సమాచారం ఎట్లా వచ్చింది? అసలు ఈ సృష్టి టెస్ట్ బేబీలో ఈ తతంగం అంతా జరుగుతుందని ఎలా సమాచారం వచ్చింది? ఈ కేసులో మాకు ఇనీషియల్గా కంప్లైనెంట్ కపుల్ అప్రోచ్ అయ్యారండి. దీంట్లో వాళ్ళు చెప్పే ప్రకారం అయితే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఫస్ట్ ఫర్టిలిటీ ఇష్యూస్తో ఈ క్లినిక్ యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ క్లినిక్కి అప్రోచ్ అయ్యారు. అక్కడ మెయిన్ అక్యూజ్డ్ డాక్టర్ నమ్రత వాళ్ళకి ఇనీషియల్గా కొన్ని టెస్ట్ చేసిన తర్వాత మీకు ఐవీఎఫ్ వేరే ట్రీట్మెంట్స్ ఏం సూటబుల్ కాదు, మీరు సరోగేటే చేసుకోవాలి, సరోగసీయే చేయాలా అని వాళ్ళని కన్విన్స్ చేసింది. అలా కన్విన్స్ చేసి వాళ్ళని విశాఖపట్నంలో మా బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్తే మీకు స్పెసిమెన్ కలెక్షన్ చేసి సరోగేట్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పి కన్విన్స్ చేశారు. సో వీళ్ళు అక్కడికి వెళ్ళారు, స్పెసిమెన్ కలెక్షన్ ఇచ్చేశారు. అండ్ దాని తర్వాత ఒక ఫ్యూ డేస్ తర్వాత మీకు సరోగేట్ అయిపోయారు. వీ హ్యావ్ ఫౌండ్ ది సరోగేట్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసేసాము. 9 monthsలో బేబీ డెలివర్ అవుతారని కమ్యూనికేషన్ వచ్చింది. సో వీళ్ళు ఓవర్ ద కోర్స్ ఆఫ్ 9 months ఒక ఇన్స్టాల్మెంట్స్లో ఒక 30 లక్షల వరకు క్లినిక్కి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళేమో ఫొటోస్ అవన్నీ అట్లా పంపిస్తున్నారు వీళ్ళకి. ఇప్పుడు జూన్లో చైల్డ్ డెలివరీ అయిపోయారు, మీరు వచ్చి తీసుకోండి అని ఫోన్ చేసి చెప్పారు. సో వీళ్ళు అక్కడ విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు ఇట్లా ఈ చైల్డ్ చూపించి ఇదే మీ చైల్డ్ అని వీళ్ళకే పుట్టినట్టు రిజిస్ట్రేషన్ చేశారు. అది వీళ్ళకి డౌట్ వచ్చి అడిగినా ఇదే ప్రొసీజర్ అని వాళ్ళకి కన్విన్స్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు చైల్డ్ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి చైల్డ్ అపియరెన్స్ అంతా వీళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ వాళ్ళు ముందు జాగ్రత్తగా ఒక డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నారు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇద్దరికీ మ్యాచ్ రాలేదు. వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు బెదిరిస్తాము అని అట్లాంటివి చేస్తాం జరిగింది. సో దిస్ వాజ్ ది ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ టు అస్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీద మేము లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఈ క్లినిక్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ అని చేసాము. సో మాకు తెలిసింది ఇట్లా విశాఖపట్నంలో వేరే వేరే లొకేషన్స్లో బ్రాంచెస్ పెట్టుకొని అన్లైసెన్స్డ్ క్లినిక్ ఇది. ముందు వాళ్ళకి లైసెన్సెస్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. అండ్ ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఇట్లా అంటే సేమ్ ఫ్యాక్ట్స్ కావు, కానీ డిఫరెంట్ మ్యాల్ ప్రాక్టీసెస్ మీద ఉన్నాయి. సో ఆమెకి లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయింది పర్టికులర్గా ఆ డాక్టర్కి. సో yesterday we planned simultaneous raid ఇక్కడ ఈ క్లినిక్ దగ్గర అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ విశాఖపట్నం ప్లాన్ చేసి మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు వీ హ్యావ్ సీజ్ దిస్ క్లినిక్ టు yesterday. సో మాకు ఇప్పుడు దీనిలో తెలిసింది ఏంటంటే అసలు there was no surrogate involved. ఈ క్లినిక్కి కొందరు ఏజెంట్స్ ఉన్నారు ఏరియాలో, వాళ్ళు ఇట్లా వల్నరబుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ని ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ కొనుక్కొని ఇట్లాంటి కపుల్స్కి సరోగేట్ అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఈ కేసులో కూడా ఒక అస్సాం నేటివ్ ఉన్న కపుల్ ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళని ఇట్లా ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ క్లినిక్లో విశాఖపట్నం క్లినిక్లో చైల్డ్ డెలివర్ చేసి వాళ్ళకు ఒక 80,000-90,000 అమౌంట్ ఇచ్చేసి పంపించేశారు. ఆ సేమ్ చైల్డ్ వీళ్ళకి ఇచ్చేసి ఒక 30-35 lakhs వీళ్ళ దగ్గర తీసుకున్నారు. సో ఇట్లాంటి చాలా కేసెస్ ఉండొచ్చు అని ఫర్దర్ లీడ్స్ ఉన్నాయి. అది వీఆర్ వెరిఫైయింగ్ నౌ. ఆర్ అపీల్ టు ద పబ్లిక్ ఇస్ ఇట్లాంటి కమర్షియల్ సరోగసీ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. అది లీగల్ కాదు, ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ సర్వీస్ ఈజ్ అలౌడ్. సో వాళ్ళు కూడా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా. అండ్ ఇట్లాంటి నాన్ లైసెన్స్డ్ క్లినిక్స్కి దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోకూడదు. అదుపులో తీసుకున్నాం మేడం, పరారులో ఉన్నారండి. ఇంకా వేరే అక్యూజ్ ఉన్నారు. టోటల్ 8 persons ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. దీంట్లో మెయిన్ A1 ఇస్ డాక్టర్ నమ్రత, A2 వాళ్ళ సన్ ఈజ్ అన్ అడ్వకేట్ అండ్ అక్కడ బిల్డింగ్లోనే ప్రాక్టీస్ పెట్టుకొని ఇట్లా ఏమైనా కంప్లైంట్స్ వస్తే వాళ్ళని బెదిరిస్తాము ఇట్లాంటివి చేస్తున్నారని. సికింద్రాబాద్లో చాలా ఉన్నాయి ఇట్లాంటి టెస్ట్ బేబీ సెంటర్లు, ఫెర్టిలిటీ. ఇలాంటి వాటికి దూరంగా కావచ్చు, జాగ్రత్తల విషయంలో మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు పబ్లిక్? అయితే అండి మా అపీల్ టు ద పబ్లిక్ ఇస్ ఓన్లీ లైసెన్స్డ్ క్లినిక్స్ దగ్గరికి ట్రీట్మెంట్ చేసుకోండి. అండ్ సరోగసీ లాంటి ఇష్యూస్ ఆర్ వెరీ టెక్నికల్. దాంట్లో స్పెసిఫిక్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే సరోగసీ చేసుకోవచ్చు. సో అట్లాంటి కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడే చేయండి. కమర్షియల్ సరోగసీ అసలు అమౌంట్ ఇచ్చి సరోగేట్ పెట్టుకుంటే మీన్స్ ఇల్లీగల్. సో ఇట్లాంటి ఫ్రాడ్ క్లినిక్స్ని మా నోటీస్కి తీసుకొని రండి, సో దట్ వీ కెన్ టేక్ యాక్షన్ అగైన్స్. థ్యాంక్ యూ.
అది మొత్తం జనాలు కూడా ఎడ్యుకేట్ కావాలి, తెలుసుకోవాలి, సరోగసి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని కూడా అదుపులో తీసుకొని ఇంకా పూర్తి స్థాయిలో విచారిస్తామని చెప్తున్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ మేడం. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.